బ్యాక్ టు జీవనరేఖ. డాక్టర్, స్పైన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ ఏ డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అంటే వాళ్ళకి ఏమేమి చూడాలి? ఒక్కసారి స్పైన్ ప్రాబ్లం వచ్చింటే మీ ఫ్యామిలీ ఫిజిషియన్స్ డయాగ్నోస్ చేస్తారు ఇది స్పైన్ ప్రాబ్లం ఉందా లేదా అంటే. ఒక్కసారి స్పైన్ ప్రాబ్లం అంటే అప్రాక్సిమేట్లీ తెలిసిన తర్వాత న్యూరో సర్జన్ కలవాలి, కన్సల్ట్ చేయాలి. న్యూరో సర్జన్స్ చాలా మంది ఉంటారు కదా, ఇన్ కేస్ వాళ్ళకి సర్జరీ అవసరమైనప్పుడు అన్ని న్యూరో సర్జన్స్ దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్పైన్ ప్లస్ బ్రెయిన్. సో యూ హ్యావ్ టు కన్సల్ట్ స్పైన్ సర్జన్స్. దేర్ ఆర్ సమ్ స్పైన్ సర్జన్స్ ఆల్సో అండ్ న్యూరో సర్జన్స్. ఓకే. వెన్నెముక సమస్యలతో బాధపడే వాళ్ళు కొంతమంది డాక్టర్ దగ్గర వెళ్ళడానికి కాస్త నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఇతర వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇది ప్రాబ్లమ్స్ చాలా సిగ్నిఫికెంట్గా ఉంటే తిమిరు ప్లస్ ప్యారలైసిస్ రావచ్చండి. సో దాన్ని తెలవానికి ప్రివెంట్ చేయడానికి బెటర్ అంటే న్యూరో సర్జన్ కన్సల్ట్ చేయాలి. ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? కాంప్లికేషన్ చెప్పాను కదా, ప్యారలైసిస్ రావచ్చు, యూరినరీ ప్రాబ్లమ్స్ రావచ్చు, మోషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, తిమిరు రావచ్చు, సో నడవానికి రాదు. సో ఇదన్నీ కాంప్లికేషన్స్, స్పైనల్ కాంప్లికేషన్స్. ఇదన్నీ ప్రివెంట్ చేయాలంటే మళ్ళీ యూ హ్యావ్ టు కన్సల్ట్ న్యూరో సర్జన్స్. నెక్స్ట్ సుజాత ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో హలో నమస్తే అండి. నాకు ఇంతకుముందు చేయి నొప్పి ఉండే అండి. అంటే అది కొద్దిగా గ్యాప్ వచ్చేసి అంటే బాగా నీళ్లు వెయిట్ లేపడం వల్ల అట్లా అయింది. అప్పుడు దాన్ని నేను నెగ్లెక్ట్ చేశాను అనమాట, చూపించుకోలేదు బయట ఇక్కడ హాస్పిటల్లో. అయితే ఇప్పుడు ఏమైందంటే మెడ దగ్గర నుంచి మొత్తము ఇట్లా ఎముకలు అరిగిపోయినాయి అని చెప్పారు. దానికి ఎముకలు అరిగిపోయిన దానికి ఏం చేయలేమా? బాగా నొప్పి బాగా ఉంటుంది. మీరు అన్ని ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలండి. థైరాయిడ్ టెస్ట్ ప్లస్ ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్. ఆ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది మీకు ఎంత ప్రమాణం ఉంది బాధ అంటే. ఎక్కువ బాధ ఉందంటే మీరు ఆపరేషన్ కూడా అవసరం పడవచ్చు. మీరు ఒకసారి అదన్నీ ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి. రైట్. వెన్నెముక సమస్యలతో బాధపడుతున్న పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ లైఫ్ స్టైల్స్ ఉన్నాయి కదా, కొంచెం చేంజ్ చేయాలి. పోస్చరింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ వెయిట్ లిఫ్టింగ్ జాగ్రత్తగా ఉండాలా. ప్లస్ ఈ డ్రైవింగ్ చేయనప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదన్నీ కొంచెంగా లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే ప్లస్ వెయిట్ రిడక్షన్, మెయిన్ ఇంపార్టెంట్ వెయిట్ రిడక్షన్ అండ్ మినిమల్ ఎక్సర్సైజెస్. ఈ జాగ్రత్త తీసుకొస్తే స్పైన్ ప్రాబ్లమ్స్ చాలా మంది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ సాయి ఉన్నారు, సాయి గారు. 28 కదా డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారండి. హలో డాక్టర్ గారు. హలో హలో నమస్తే డాక్టర్ గారండి. నమస్తే అండి. అదే మా వారు మన 28 తారీఖుని. మీరు టీవీ చూస్తూ మాట్లాడదమ్మా, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. అదే ఊరిల్లు వచ్చి వాళ్ళు బాత్రూమ్ లో పడతారండి, డీటీ ఎక్కువయ్యి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దమ్మా, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. అలాగే చెప్పండి ప్రాబ్లం ఏంటో. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయ్యిందండి. వెన్నెముక సమస్యలు ఉన్నాయి అని అన్నప్పుడు పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు. ఆ సర్జరీ టైమింగ్లో అనస్థిషియా ఎంతవరకు ఇస్తారండి? ఈ సర్జరీ ఎప్పటివరకు కావాలి అప్పటివరకు అనస్థిషియా ఇవ్వాలి. దాని గురించి టోటల్ బాడీకి ఇవ్వడం జరుగుతుందా లేకపోతే ఓన్లీ స్పైన్? ఎందుకంటే స్పైన్ సర్జరీ అంటే 1 గంట 2 గంటలు చెప్పని చాలా కష్టం. సో జనరల్ అనస్థిషియా కావాలా. ఓకే. స్పైనల్ అనస్థిషియాలో చేస్తే స్పైనల్ అనస్థిషియా ఎఫెక్ట్ ఒక 45 minutes to 1 hour, మ్యాక్సిమం 1 hour 15 minutes ఉంటుంది. సో దాని గురించి ఎవరు స్పైన్ అనస్థిషియాలు చేయరు. సో జనరల్ అనస్థిషియా ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ స్పైన్ సర్జరీస్. ఈ ట్రీట్మెంట్ అనేది ఎంత డ్యూరేషన్ పీరియడ్ పట్టచ్చు? బిఫోర్ ఈ కాంప్లికేషన్స్ అనేవి వస్తుంది కదా, తిమిరు, వీక్నెస్, బ్లాడర్ అండ్ బౌల్ సిమ్టమ్స్, ఇదన్నీ రావడానికి ముందే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్. ఒకసారి ఈ కాంప్లికేషన్స్ అన్ని వస్తే ఇర్రివర్సిబుల్ చేంజెస్. ఇదన్నీ కాంప్లికేషన్ వచ్చిన తర్వాత మీరు సర్జరీ చేపిస్తే కూడా ప్రయోజనం చాలా తక్కువ ఉంటుంది. ఓకే అండి, సాయి లైన్లోకి వచ్చారు. సాయి గారు. అదే బాత్రూమ్ లో పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళామండి. చెప్పండి.
తీసుకెళ్తే అది ఆపరేషన్ చేశారండి. అది తలకి బ్రెయిన్ కి క్లాట్ అయింది, బ్లడ్ అని ఆపరేషన్ చేశారండి. ఆ, అదే బీపీ షుగర్ ఎక్కువైంది బాగాని 40 అది 50 ఇయర్స్ ఉంటాయండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. అదే ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, అందరినీ బాగానే గుర్తుపడుతున్నారు. కొంచెం ఈ సెరాసస్ కింద ఇది లెగ్ లెఫ్ట్ సైడ్ మూమెంట్ లేదండి ఇంకా. మ్మ్. 28వ తారీఖున అయిందండి. అది ఆపరేషన్ అదండి. పర్వాలేదండి, మీరు ఇప్పుడు బీపీ షుగర్ దాన్ని కంట్రోల్గా ఉంటే ప్లస్ ఎక్సర్సైజ్ చేస్తే మీది ఆల్మోస్ట్ ఈ వీక్నెస్ అన్నీ ఇంప్రూవ్మెంట్ అయిపోతుందండి. మీకు ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ అండి మీకు. రైట్. వెన్నెముక సర్జరీస్లో ఇంప్లాంట్స్ అనేవి ఎప్పుడు వాడడం జరుగుతుంది? ఒకసారి ఫ్రాక్చర్ ఉందండి, సపోజ్ ఇంజురీ అయిన తర్వాత ఫ్రాక్చర్ వస్తుంది, అప్పుడు ఇంప్లాంట్స్ అవసరం పడుతుంది. ఎందుకంటే ఫ్రాక్చర్ గురించి బోన్ చాలా వీక్ అయిపోతుంది. సో అది స్ట్రెంగ్తన్ చేయడానికి వీ హ్యావ్ టు పుట్ ఇంప్లాంట్స్. అండ్ నెక్స్ట్ అంటే ఈ డిస్క్ సర్జరీ అయిపోతుంది. డిస్క్ తీసేసిన తర్వాత ఆ జాగాలో ఆర్టిఫిషియల్ డిస్క్ కూడా పెట్టవచ్చు. సో అంటే ఈ డిస్క్ పెడితే కొద్దిగా నార్మల్ ఎలాగ ఉంటుంది అలాగే ఉంటుంది. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ కాస్ట్లీ ప్రొసీజర్, బట్ నవ్ డేస్ వీఆర్ యూజింగ్ డిస్క్ ఆల్సో, ఆర్టిఫిషియల్ డిస్క్. ఓకే. ఒకసారి సర్జరీ అయిన తర్వాత మళ్ళీ వెన్నెముక సమస్యలు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇట్ ఆల్ డిపెండ్స్. అగైన్ సర్జరీ చేసిన తర్వాత రెసిడ్యువల్ డిస్క్ ఉంటుంది, అది మళ్ళీ జరిగితే ప్రాబ్లం రావచ్చు. ఇన్స్టెబిలిటీ ఉంటుంది, స్పైనల్ ఇన్స్టెబిలిటీ. ఒకసారి ఆ సర్జరీ అయిన తర్వాత ఈ న్యాచురల్ కొద్దిగా తగ్గిపోతుంది కదా, అప్పుడు ఇన్స్టెబిలిటీ అయితే మళ్ళీ కొద్దిగా ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంత మేజర్ ప్రాబ్లమ్స్ ఏం రాదండి. రైట్. నెక్స్ట్ అన్నపూర్ణ ఉన్నారు. అన్నపూర్ణ గారు నమస్కారం అండి. మాట్లాడండి నమస్కారం. డాక్టర్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి అమ్మా. నాకు 3 years బ్యాక్ టీవీ స్పైన్ కార్డ్ టీవీగా వచ్చిందండి. అది అంటే 215 రోజులు రెస్ట్ తీసుకున్నప్పుడు తర్వాత 8 months ఏమో మెడిసిన్స్ వాడాము. అప్పుడు పర్వాలేదు, కొంచెం పర్వాలేదు అనిపించింది. మళ్ళీ మధ్య మధ్యలో బాగా నొప్పి వస్తుంది, వెన్ను నొప్పి. అయితే పైన వస్తుంది, వెన్ను పైన వస్తుంది నొప్పి ఇప్పుడు. అప్పుడేమో D11 అనేది దగ్గర బాగా ఉన్నది. అప్పుడు టీవీ వచ్చింది చెప్పారండి అప్పుడు డాక్టర్ గారు అక్కడ. అప్పుడు బాగా కొంచెం పర్వాలేదు అనిపించింది, అంటే బాగా మధ్య మధ్యలో మళ్ళీ నొప్పి వస్తుంది. బ్యాక్ మాకు కూర్చున్నప్పుడు మాత్రం వేక ఏమి ఆనందం లేకపోతే అసలు కూర్చోలేకపోతున్నాండి. తక్కువ నాకు షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ 3 ఉన్నాయండి. ఓకే. ప్రస్తుతం ఇప్పుడు నా ఏజ్ 40 years అండి. ఓకే ఓకే. మీకు టీబీ ట్రీట్మెంట్ వాడిన తర్వాత అది తగ్గిందా లేదా కనపడానికి ఇంకొకసారి టెస్ట్ చేయించుకోండి అమ్మా. ఒకసారి టెస్ట్లు కంప్లీట్గా అది టీబీ కరిగిందా లేదా అది కనపడుతుంది. ఇంకా కరగలేదంటే మీరు ఇంకా ఒక కోర్సు వాడవచ్చు. నెక్స్ట్ అచ్చారావు గారు ఉన్నారు. అచ్చారావు గారు చెప్పండి డాక్టర్తో ప్రాబ్లం ఏంటో. అదే నాకు స్పైనల్ బాగా పెయిన్ వస్తుందమ్మా. L4 L5 గ్యాప్ అని చెప్పారు. అది డాక్టర్ గారికి ఒకసారి మాట్లాడదామని. L4 L5 అవునండి. ఎన్ని రోజుల నుంచి ఉందండి ఇది ప్రాబ్లము? అదే ఇంచుమించు 10 years నుంచి ఉందండి. సర్జరీ అయిందా? సర్జరీ అవ్వలేదు సార్, సర్జరీ అవ్వలేదు. మళ్ళీ స్కానింగ్ ఏమైంది అది? అంటే ఎక్స్రేలు అవి తీపించామండి, స్కాన్ ఒకసారి చేపించాము. చేపిస్తే L4 L5 గ్యాప్ అని చెప్పారు అనమాట. ఓకే ఓకే. ఆ సర్జరీ ఏం అడ్వైజ్ చేశారా? అడ్వైజ్ సర్జరీ అంటే అడ్వైజ్ నుగాక్ష MR8 రాశారు సార్. తర్వాత ప్రగాలిన్ ఎమ్మో రాశారు సార్. అవి వాడితే రిలీఫ్ అవుతుంది, అవి వాడితే స్టమక్ అంతా పాడైపోతుందండి. ఓకే ఓకే ఓకే. లేదండి ఇంకా ఒకసారి MRI స్కానింగ్ తీసుకుని వెళ్ళి ఇంకొకసారి రివ్యూ చేయడానికి చెప్పండి. అలా సార్. నారాయణయ్య హృదయాలయ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉందండి? నారాయణ హృదయ హాస్పిటల్ ఇట్స్ ఇన్ పార్ విత్ ఎనీ అదర్ హాస్పిటల్స్ ఇన్ ద వరల్డ్. We have all the facilities, infrastructure like microscopes, latest microscopes, endoscopes, and electric drills, and experienced team, and good ICU care. So with all this infrastructure, any type of spinal problem or any brain problems are treated here.
వెన్నుముక్క సమస్యతో బాధపడే వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఎనీ ప్రాబ్లమ్స్ స్పైన్ ప్రాబ్లం వస్తే నెగ్లెక్ట్ చేయవద్దండి. అండ్ ఇట్ ఈస్ అ సేఫ్ ట్రీట్మెంట్ ఈస్ దేర్. ఈవెన్ సర్జరీ ఈజ్ ఆల్సో అడ్వైజ్డ్. ఇట్ ఈస్ అ సేఫ్ సర్జరీ నవ్ డేస్. డోంట్ నెగ్లెక్ట్ ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ స్పైన్. గెట్ ట్రీటెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోకి వచ్చి కాలర్స్కి సజెషన్స్ ఇచ్చారు, అలానే స్పైన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జీవనరేఖ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.